బేస్ చేసుకొని వాళ్ళు కేసు చేశారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు ఆయన అనుకుంటే ఎవరినైనా తిక్కోలని చేస్తారు. స్టీఫెన్ రవీంద్ర గారిని తిక్కోలని చేసిండ్రు, కేసీఆర్నే పిచ్చోళ్ళని చేసిండ్రు, కేటీఆర్ని ఈరోజు తిక్కోని చేయనికే ఇదొక దాని పేరుతోనో కేటీఆర్ను హరీష్ రావును తీసుకొచ్చి హంగామా చేద్దామని చూస్తున్నాడు. ఆ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా కొన్ని కేసుల మీద అందరికీ అవగాహన ఉంది. ఆయన ఏం చెప్తే అది రాసిండ్రు. ఆయన ఏం చెప్తే స్టీఫెన్ రవీంద్ర అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఆయనను కూడా తప్పుదోవ పట్టించిన అనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన తిమ్మిని బొమ్మను చేయగలుగుతాడు, బొమ్మను తిమ్మిని చేయగలుగుతాడు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు వాస్తవమా అవాస్తవం అనేది ప్రజలే గమనించాలి. ఎక్కడి వాళ్ళైనా సరే మన మహబూబ్నగర్లో వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, స్థానికేతరులైనా వాళ్ళు మన దగ్గరనే నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకైనా ఇక్కడి వాళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళు పేదవాళ్ళు అర్హులైన వారికి వాళ్ళు ఖచ్చితంగా మాత్రం పట్టాలు ఇచ్చి అదే పట్టాల ప్లేస్లో ఇందిరమ్మ ఇళ్ళని కట్టిస్తామని చెప్పి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మౌలిక వసతులు కల్పించడానికి మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినాం. మేము వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసినాము, కొన్ని ఫంక్షన్ హాల్స్లో 2 ఫంక్షన్ హాల్స్ తీసుకొని ఏర్పాటు చేసినాము. రాజకీయం చేయడానికి వాళ్ళని అక్కడనే కూర్చొని ఇప్పుడు ఎవరైనా వసతులు కల్పించాలి వాళ్ళకు అంటే ఒక దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని సెట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు, కానీ ఆ ప్లేస్లోనే ఉండి వాళ్ళను రాజకీయం చేయనికే ఏదో హంగామా చేయనికే సృష్టించారు తప్ప మేము అన్ని వసతులు కల్పించాము. మేము వాళ్ళకి అప్పుడే 10 ఏళ్ల నుంచి జరగని 9.5 ఏళ్ళు 10 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి 9 నెలలలో జరుగుతుంది అంటే దాని గురించి సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే డెవలప్మెంట్స్ ఏంది, ఫండ్స్ ఏంది, సిస్టమ్ ఏంది, వర్క్స్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏంది అనే విషయం మీద ఇప్పుడు మొత్తం ఒక అవగాహన తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా. అప్పటికప్పుడే పిల్ల పుట్టినెంబడే పెద్దగా అయిపోదు కదా, అంచెలంచెలుగా అడుగులు వేసుకుంటూ ఉంటుంది కదా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చేసి ఒక దాని మీద ఐడియాలజీకి వచ్చేసాం. పార్టీల నాయకుల మీద ఎవరెవరి మీద కేసులు అయిందో మీరే పత్రికాముఖంగా మీకు అందరికీ తెలుసు. గతంలో ఉన్న నాయకులకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒకసారి మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఏమైనా నిజంగా కూడా ఏమైనా తప్పుడు కేసులు కానీ తప్పుడుగా కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగి కేసులు పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేస్తున్నారా? మీరు కూడా చెప్పండి. గతంలో ఎలాగుండే స్వేచ్ఛగా తిరిగేది లేకుండే, వాని షాప్లో వాడు ఏదో అమ్ముకునేది లేకుండే, వాడు బతికేది లేకుండే, వాడు మాట్లాడితే స్వేచ్ఛగా గ్రౌండ్లో ఈరోజు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ చెప్తున్నారు వాళ్ళు, మేము స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామయ్యా, మేము ఏమన్నా మాట్లాడంటే పక్కన వెళ్ళిపోయి ఎవరు చెప్తారో అనుకుంటున్నాం. మేము ప్రశాంతంగా మాకు ఇష్టం ఉన్నది మాట్లాడుతున్నాం, ఇష్టం ఉన్నది జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది మహబూబ్నగర్ అని పెద్దలే చెప్తున్నారు. ఈరోజు ప్రశాంతంగా మహబూబ్నగర్ ఉందనేది మీకు తెలియదా? ఆ రోజు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టి ప్రతి ఒక్కరి మీద మూలిగితే కేసు, నవ్వుతే కేసు, ఏడిస్తే కేసు. ఈరోజు అలాగే జరుగుతుందా? మీరు ఒకసారి గమనించాలి. మీరు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు నిజంగా కూడా వాళ్ళే నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చిండు. ఆయన స్థాయిలో ఆయన హామీ ఇచ్చిండు. మా స్థాయిలో మేము కూడా ఖచ్చితంగా కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పి మేము కూడా హామీ ఇచ్చినాం వాళ్ళకి. వాళ్ళు నేరుగా వచ్చి కలిసిరు. వాళ్ళు ప్రతి దాంట్లో మనం తలదూర్చడం ఇందాక చెప్తున్నాం కదా, వాళ్ళలాగా మేము ప్రతి దాంట్లో నిజంగా తప్పు ఉండి చట్టానికి ఎవరు చుట్టం కాదు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. పోలీసులకు ఆర్డర్ చేయడానికి ఎవరు వాళ్ళు, పోలీసు తన పని తాను చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. గతంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయాలైనా మాజీ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో జరిగేది. అక్కడికి వెళ్ళి కలెక్టర్ పని ఆయనే, కావల్కారి పని ఆయనే, ఇంజనీర్ పని ఆయనే అన్నీ చెప్పేవాడు. ఈరోజు ఎస్పీ పని ఎస్పీ చేస్తున్నారు, కలెక్టర్ పని కలెక్టర్ చేస్తున్నారు, ఇంజనీర్ పని ఇంజనీర్ చేస్తున్నారు. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు. అంటే ఎవరిదైనా సరే వారి పని వాళ్ళు ఉన్నది వాళ్ళు చదువుకొని వాళ్ళ విద్యను వాళ్ళు చేసి ఖచ్చితంగా వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు దాంట్లో ఉంటారు. వాళ్ళను మనం ఫాలో కావాలి, కానీ మనం వాళ్ళకు అడ్వైజ్ ఇవ్వడం ఏంది అంటే ఈరోజు పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎవరు కూడా ఆర్డర్స్ ఇయ్యరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా పత్రికా సోదరులు, మా ఎలక్ట్రానిక్ మీడియా, మా ప్రెస్ మీడియా ఇలా ప్రశ్నించేందుకే ఎవరందరూ కాంప్లైంట్ చేసినందుకు ఇవన్నీ మళ్ళీ అడిగినందుకు కూడా 523 మీద నిజంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు వెళ్ళి దాన్ని పోవడం జరిగింది. దయచేసి మళ్ళీ కూడా మీరు డ్యూటీపల్లి గురించి అడిగి మళ్ళీ ఏదో జరిగినాక మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు. నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా అదే చెప్తున్నా. మీరు అందరినీ నేను చెప్పేది ఏంటంటే డ్యూటీపల్లిదైనా ఇంకేదైనా దైవటిపల్లిదైనా ఇంకేదైనా కూడా ఎంక్వైరీ చేపట్టి నిజంగా కూడా దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాంట్లో ఎవరం కూడా ఎంటర్ కామని చెప్తున్నాం. అది మరి అదే గతంలో ఉన్న గతంలో ఉన్న పేద ప్రజలే కదా, మీరు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కానీ వాళ్ళకి మీరు ఏం న్యాయం చేసినట్టు మీరు కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని కాదు. ఎన్ని రోజులైంది మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళి? 8-9 నెలలు అవుతుంది. మరి 10 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు మీరు? అదే కాకుండా మీరు కుల సంఘాల గురించి, కమిటీ హాల్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరివి కుల సంఘాలు, ఎవరి భూములని మీరు వంచిపెట్టినరు? ఒక్కదానికైనా ఒక ప్రొసీడింగ్ ఉందా?
ఒకదానికైనా ఎక్కడైనా చిన్న పేపర్ ఉందా? ఏదో ఇంటిది మన ఇంటి సొమ్ములాగా రాసి తీసుకపో 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 ఇచ్చిండు. ఎక్కడ కూడా నిజంగా కమిటీ హాల్స్ దగ్గరికి వెళ్తే కూడా రేపటి నాడు ఎక్కడ ఒక దానికి ఒక ప్రొసీడింగ్ రెవెన్యూ అధికారుల దగ్గర ప్రొసీడింగ్ తీసుకొని సర్వే చేయించి ఒకరు కూడా ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ కాపీస్ లేవు వాళ్ళకి. ఇంకోటి ఈరోజు కులాలను బీసీ కులాలు అంటున్నారు. అన్ని కులాలను అన్ని విచ్ఛిన్నం చేయనికే, అందరిని విడదీసి పాలించనికే ఇంటికి ఒక కులాన్ని నీవే పుట్టించి ఈరోజు ఒక బీసీ కులాలని 93 కులాలను 99 కులాలను ఒకటి చేసి బీసీ కుల కమిటీది బీసీ కమ్యూనిటీ హాల్ అని ఆ రకంగా అందరూ కలిపే విధంగా ఉండాలి. కానీ అన్ని కులాలను అన్ని మతాలను అన్ని జాతులను విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు నువ్వు కుల సంఘాలు నిజంగా కూడా ఇచ్చి నిజంగా డివైడ్ చేయడానికే నువ్వు కుల సంఘాలు ఇచ్చినావు, కానీ నువ్వు కలపడానికి కాదు. ఈరోజు అందరినీ నువ్వు డివైడ్ చేయడానికి మీరు కుల సంఘాలను మీరు విడదీయడానికి ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నారు. ఆ కమ్యూనిటీ హాల్ ఇస్తే కూడా ఈరోజు వాటికి ప్రొసీడింగ్స్ లేవు. వాళ్ళకి ఎలాంటి ఈరోజు కూడా ఎక్కడ కూడా ఒక సర్టిఫైడ్ కాపీస్ కానీ ఎలాంటివి కూడా లేకుండా ఇంటి సొమ్ము ఏదో మీ సొంత భూములైనట్టు అందరికీ పంచినట్టుగా చెప్పారు తప్ప ఎక్కడ కూడా దాన్ని క్లారిటీగా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దానిలో ఏం లేకునో దానిలో ఖచ్చితంగా కూడా మేము మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మేము వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.